నాగర్ కర్నూలు జిల్లాలో గర్భవతులు మరియు బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు 99 రోజుల ఆరోగ్య మిషన్ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో జరిగిన ఈ సదస్సును జిల్లా అదనపు కలెక్టర్ పి అమరేందర్ ప్రారంభించడం జరిగింది. తక్కువ కాబట్టి మంచి ఆకులు పండ్లు తీసుకోవాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ అండి. హస్బెండ్ ఇంట్లో ఉన్న అత్త మామ వాళ్ళు మంచి కేర్ ఇవ్వాలి, బాగా చూసుకోవాలి. దాని తర్వాత ఎక్కడ ఎవరైనా కావాలో ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు లాస్ట్ వీక్ కాకుండా మీరు ఆసుపత్రి ప్లాన్ చేసుకుంటున్నారు. సో మీరు ఈ డిస్ట్రిక్ట్ ఉంటే నా కంపెనీ కావడము లేదా మీకు దగ్గరలో ఉన్న వాటికి చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి కేసెస్కు మరి హార్మోన్స్ ఉన్నాయనుకోండి, ఇంకా మీరు ఇంకా దాని వస్తుంది అలా దానికి వస్తుంది. కానీ చాలా మంది మ్యాక్సిమం ఇక్కడ నేను చూస్తున్నాను. తర్వాత మీరు డెలివరీ అయినాక కూడా ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు సరిపోతారు. సో ముందే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడెప్పుడు ఆపరేషన్ చేయాలా వద్దాను కానీ ముందే మీ హస్బెండ్తో డిస్కస్ చేసుకొని చేసుకోవాలి. సో మంచి డైట్ తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. చేసుకుంటే నార్మల్ డెలివరీ కూడా దొరుకుతుంది. సో మంచి తల్లి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే కంట్రీకి బాగుంటుంది. Great mothers, great families, a strong nation. Thank you. స్త్రీతో నడుస్తూనే ఉంటుంది, స్త్రీతో అయితేనే ఉంటుంది, మన స్త్రీ కూడా ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అంతే కదా, స్త్రీతోనే నడుస్తుంది. స్త్రీ లేకపోతే ఇక్కడ ఏం లేదు, ఏం లేదు, అటు చూస్తే లేదు కదా. సార్ స్త్రీ లేకపోతే అంటే అక్కడ రాదు కదా. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడైతే మన తల్లిదండ్రులు అంటే మన దగ్గర డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు, అది వేరే సమస్య. డబ్బులు ఉన్నాయి, ఏ సమస్య అదే సురక్షిత మాతృత్వం గురించి అవగాహన సదస్సు జరగడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి వచ్చేసి అడిషనల్ కలెక్టర్ శ్రీ అమరేందర్ గారికి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాము. అలాగే డిఎన్హెచ్ఓ రవి గారు, అలాగే మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, మన సిఎస్ఆర్ రవిచంద్ర గారు, మీ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ కి సుస్వాగతం. ప్రసవం అనేది మహిళకి ఒక పునర్జన్మ లాంటిది. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఒక ఆరోగ్యమైన బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. సో ముందు నుంచే ప్రసవానికి ముందే మహిళ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనసు కన్సీవ్ అయినాక కూడా ప్రెగ్నెన్సీ మొత్తం పీరియడ్లో ఎప్పుడెప్పుడు డాక్టర్ చెకప్కి రమ్మంటారో అప్పుడు హాస్పిటల్కి చెక్ చేయించుకోవాలి. సరైన పోషకాహారం తీసుకోవాలి, అవసరమైన వ్యాక్సిన్స్ వేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా చూసుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీకు పుట్టబోయే బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో ఈ రోజు మన ఓబీజీ డాక్టర్స్ మీకు దాని గురించి అవగాహన కల్పిస్తారు. మీ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. తల్లి మంచిగా ఉండాలని మేము కూడా అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు 5వ నెలలో రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు మీకు గర్భమైన వెంటనే హాస్పిటల్కి రావాలి. హై రిస్క్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ ఎంత ఎర్లీగా మేము డిటెక్ట్ చేయగలిగితే అంత సురక్షితంగా మీరు ఆ 9 నెలల నుంచి బయటికి వస్తారు. అదొకటి. ఇంకొకటి ఆహారము రక్తహీనత అనేది చాలా పెద్ద సమస్య ఇక్కడ. సో అది మొదటి నుంచి మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా మీరు తీసుకునే ఆహారము అవన్నీ చాలా జాగ్రత్తగా పడాలి. ఆకుకూరలు కానీ, బెల్లం పల్లీలు కానీ, పల్లి పట్టీలు కానీ, ఇట్లాంటి రక్తం పడే వస్తువులన్నీ తింటూ ఉండాలి. ఇంకొకటి రెస్ట్. ఈ రోజు రేపట్లో బాగానే తీసుకుంటున్నారు అందరూ. ఒక మధ్యాహ్నం 2 గంటల రెస్ట్, రాత్రి 8 గంటల రెస్ట్ ఉంటే చాలు. మీరు రోజువారీ పనులు మీరు చేసుకోవచ్చు. పడుకొని పక్కనే తిని పక్కనే ప్లేట్ కడగడం కాదు, అవసరం లేదు అంత రెస్ట్. మీరు రోజువారీ పనులు చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర మిడ్వైఫ్స్ ఉన్నారు, వాళ్ళు మీకు ప్రసవం సులభాంతరం కావడానికి ఎక్సర్సైజెస్ కానీ అన్ని సలహాలు కానీ ఇస్తున్నారు. వాళ్ళ సలహాలు తీసుకోండి, ఎక్సర్సైజెస్ చేయండి. సో ప్రసవం అనేది నార్మల్ డెలివరీకి అందరూ మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి. మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రసవం నార్మల్ డెలివరీ ఆపరేషన్ కాకుండా ఉండడానికి అది ఒక డాక్టర్ల చేతిలోనే కాదు, మీ చేతిలో కూడా ఉంటుంది. మీ చేతిలో 3 వంతులు ఉంటుంది, మా చేతిలో 1 వంతు ఉంటుంది. సో మీరు ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తుంటే కింద కండరాలన్నీ మంచిగా రిలాక్స్ అయిపోయి ప్రసవం అనేది సులభం అవుతుంది.
దానికి రోజు మా కౌన్సిలింగ్ రూమ్ లో మా మిడ్వైఫ్స్ అందరితో చేపిస్తున్నారు ఎక్సర్సైజెస్. అండ్ ఇంకొకటి ఇక్కడ లోపించింది ఏంటంటే శుభ్రత కంపల్సరీ రోజుకు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ స్నానం చేయాలి. డెలివరీ అయినాక కూడా స్నానం చేస్తే పిల్లలకి కూడా మీరు ఇదేంటి అశుభ్రత వల్ల కలిగే రోగాలు అనేవి రాకుండా ఉంటాయి. తల్లి పిల్లలు శుభ్రంగా ఉంటే పెట్టారు. థ్యాంక్ యూ. అంగన్వాడీ సెంటర్స్ కూడా బయట పుడుతుందమ్మా. అంగన్వాడీ సెంటర్లో కలిసేసి మీకు చేస్తున్నారా? లోకల్లో అంగన్వాడీ సెంటర్స్ కలిసి మీరు ప్రెగ్నెంట్ కాగానే వాళ్ళు నమోదు చేసుకుంటారు, ఫాలోఅప్ చేసుకుంటారు. మళ్ళీ డెలివరీ వచ్చేసరికి డాక్టర్ దగ్గరికి మనం వస్తూ ఉంటాము. ప్రభుత్వం తరఫున మీకు ఏమేమి వస్తున్నాయో దయచేసి అన్ని మీరు వాడుకోండి. ఇలాగ డాక్టర్ గారు చెప్తున్నట్టు అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ఆహారాన్ని మీరు తీసుకోవాలి. అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఏ ఆహారం ఉంటుంది? కోడిగుడ్డు ఉంటుంది. అతి తక్కువ ఖర్చు, దానికి పెద్ద ఖర్చే కాదు. రోజు 8 గుడ్లు ఖర్చుపోయాక 2 తినచ్చా పెట్టారు, 3 తినచ్చు. అతి తక్కువ ఖర్చుతో రోజు మీరు ఖచ్చితంగా కోడిగుడ్లు అయితే తినాలి. ఇంకేం తినాలి? ఇంకేం కూడా పాలు, ముఖ్యంగా పాలు. అంటే నాకు తెలిసినంత వరకు రోజు పాలు తాగాలి. పాలైతే ఖరీదేం లేవు కదా. బర్రెలు ఉన్నాయా మీ దగ్గర? ఇంకా బర్రెలు పెంచుతున్నారా మీరు? బర్రెలు పెంచుకోవాలి. పొలం ఉంటుంది కదా, కొద్దిగా ఇంటి దగ్గర స్థలం ఉంటుంది. పొలం జాగ్రత్త చేసుకున్నాము, ఇంటి స్థలం ఉంటుంది కదా. బర్రె పెట్టుకోవాలి, నాకు తోడు పెట్టుకోవాలి. అందరూ కూడా టౌన్ కాదు కదా మీరు? అవునా? కాదు కదా. టౌన్ కాబట్టి మంచి పాలు, బర్రె పాలు తాగాలి, కోడిగుడ్డు తినాలి. ఇంకోటి ఏం చేయాలి? ప్రతిరోజు ఆకుకూరలు తినాలి. అంతే కదా, ఆకుకూరలు తినాలి, క్యారెట్ తినాలి, బీట్రూట్ తినాలి. ఇవన్నీ తర్వాత పల్లీల పట్టీలు తినాలి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు శరీరంలో రక్తహీనత అనేది ఏర్పడదు. ఇంకో ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 5, 6, 7 నెలలు వచ్చేసరికి శరీరంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటది. అవి సహజ సిద్ధంగా జరుగుతాయి. నాకు ఇంకో తెలియదు.